రాజా సాబ్ ప్రభాస్ గారు మూవీ మారుతి గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా రాజా సాబ్. కానీ రాజా సాబ్ సినిమా మాత్రం మారుతి గారు చెప్పినంత లేదు భయ్యా. ఎందుకంటే 6 అడుగులు కట్అవుట్, మహానుభావుడు అంత హైట్ ఉంటాడు, అంత అందగాడు ప్రభాస్ గారు. ఊ అంటే అమ్మాయిలు ఊ కొడతారు ప్రభాస్ అని చూసి. అలాంటి హీరోని పట్టుకొని మారుతి గారు దెయ్యాన్ని ఎవరో దత్తని తీసుకొచ్చి పెట్టేసి, ముసలోడి కింద దెయ్యాన్ని కూడా పెట్టేసి ఆయనతో ఆటలాడి 3 గంటలు సీట్ లో కూర్చోబెడుతుంటే మాకు చిరాకు తప్పుతుంది భయ్యా సినిమా చూడడానికి. నిజంగా చెప్తున్నాను. ఆయన ఒక 6 అడుగుల బుల్లెట్, అలాంటి బుల్లెట్ ని నువ్వు ఓడుకోలేకపోయావే, నువ్వు వినియోగించుకోలేకపోయావే, నువ్వేం డైరెక్టర్, అసలు నువ్వేం డైరెక్టర్ మారుతి గారు మీరు. ఒక చిన్న డైరెక్టర్ పిలిచి మీకు ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టి చికెన్ పెట్టి ఏంటి దాంతో పాటు ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చి తాగిపించి నీకు అంత బాగా చూసుకుంటే ప్రభాస్ గారు, మీరు ప్రభాస్ గారికి ఇచ్చే గౌరవం ఇదా గౌరవం? ఈ సినిమా ఇదా సినిమా? ఇలా తీస్తారా సినిమాని? ప్రేమక చిత్రం ఎలా తీశారు భయ్యా మీరు? ఎలా రాశారు రైట్? ఆ రోజు బస్ స్టాప్ సినిమా ఎలా తీశారు మీరు? పండుగ ప్రతిరోజు పండుగ సినిమా ఎంత బాగా తీశారు భయ్యా. ఆ సినిమాలు చూసే ప్రభాస్ అన్న మీకు అవకాశం ఇచ్చిండు, ఒక అవకాశం. ప్రభాస్ అన్న ఇంటర్నేషనల్ కి వెళ్ళిన తర్వాత తెలుగులో ఫ్యాన్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. తెలుగు సినిమా లాంటివి ఏమి లేవు, ఫ్యామిలీతో రావాలి అని ఒక సినిమా మారుతి భయ్య అనగానే సరే భయ్య నీకు నేను ఉన్నాననేసి ఒక కథ రాసుకొస్తే ఓకే. ప్రభాస్ అన్న నమ్మేసిండు. మారుతి గారు మంచి డైరెక్టర్, బాగానే చేస్తాడు, నమ్మిండు. అలా డౌట్ కి 3 అడుగులు ఉంటావు, నీకు 6 అడుగులు బుల్లెట్ నీ చేతిలో పెట్టినప్పుడు ఆ బుల్లెట్ నువ్వు ఎలాగోడుకోవాలి? నీకు ఓడుకొని రాలేదు ఆ బుల్లెట్ ని, అంతే. హీరో గారు హీరో గారు ఎందుకు వేలు పెడతారు? మా ప్రభాస్ అన్న గారు ఒక్క దాంట్లో వేలు పెట్టరు. మీరు కూడా ప్రభాస్ లాగా ఉన్నారు. నా ప్రభాస్ అన్న చూసిన తర్వాత ఎవరైనా ప్రభాస్ లాగే తయారవుతారన్నా. ఉన్నాడు బాసు, ఈ సినిమాలో దెయ్యానికి వచ్చి పోయించిండు ప్రభాసు. అది అలాగుంటది భయ ఈ సినిమా. నా చేతికుందో రింగో ఈ సినిమాలో 3 హీరోలతో డాన్స్ కుమ్మి సినిమా డార్లింగ్. అదే అంత బాగుంది సినిమా మాత్రం. ఓకే, ఈ సినిమాకి మారుతి గారు మాత్రమే నాకు నచ్చలేదు, ఆ డైరెక్షన్ మాత్రం నచ్చలేదు భయ్యా, అంతే. సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసమే చూడాలి, ఇంకా ఏమీ లేదు. అన్న డాన్స్ కోసం ఏమి లేదు. డాన్స్ ఏముంటది ప్రభాస్ అంది? ఏదో 3తో డాన్స్ చేస్తాడు. ఆయన కాలు లోపలే ఫ్యాన్స్ అరుస్తాము, చేయి లోపలే ఫ్యాన్స్ అరుస్తుంటాం. ఓకే, డాన్స్ కూడా పక్కన వచ్చి యాక్టింగ్ మాత్రం ప్రభాస్ అన్న హ్యాపీ బాగా చేసాడు. కానీ ఆయన వినియోగించుకోలేకపోయాడు. కలికి సలహారి సినిమా వచ్చిన తర్వాత మారుతి గారు ఎలా సినిమా తీసి చూపించాలి అభిమానులకు, ఫ్యాన్స్ కి ఎలా సినిమా తీయాలి. కానీ అలాంటి సినిమా కావాలి, కానీ అలాంటి సినిమా లేదు. ఇది భయ్యా యాక్షన్ సీన్స్ మీద హైలైట్ భయ్యా. రామదాస్ ఫైట్ మాత్రం బాగా చూపించారు, సినిమా బాగుంది. కానీ ప్రభాస్ స్థాయి సినిమా లేదని నేను అంటున్నాను. ప్రభాస్ అని కలిగి చూస్తే మనకి ఎలాగుంటది? అందుకే ప్రభాస్ గారు ఇంకా మీరు ఈ తెలుగు డైరెక్టర్ మర్చిపోండి, మీరు అడిగాసి వెళ్ళండి, మన ఇంటర్నేషనల్ సినిమా తీసుకోండి, అందరూ చూస్తాం. మేము అనుకున్నాం మేము ఒక్కసారి ఈ పక్క రమ్మని. కానీ రాజమౌళి గారు దండం పెట్టుకోవాలి, పుట్టింది ఈ ఊర్లో, ఆయన సినిమా తీసి పంపిస్తారు అత్తగారి ఇంటికి. ఆడపిల్లకి మగాడికి 2 పేర్లు ఉంటాయి భయ, ఒకటి పుట్టినిల్లు, 2 అత్తగారి ఇల్లు. పుట్టింది ప్రభాస్ గారు ఎక్కడైతే రాజమౌళి గారు ఏ హీరో సినిమా తీసి అత్తగారి ఇంటి దగ్గర కూర్చోబెడతారు, తీసుకెళ్ళి అక్కడ హిందీలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థాయి సినిమాలే కావాలనుకుంటారు ప్రభాస్ గారు. తెలుగులో సినిమా తీయని ఆలోచించట్లేదు. అలాగే ఇంక ఈ సినిమాలు మీరు తీయొద్దు, మీరు ఆ స్థాయిలో సినిమా తీయండి భయ్యా, మేము చూస్తాము. అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారితో రాజమౌళి సినిమా తీస్తున్నాడు. ఇంకా మహేష్ బాబు తెలుగులో కూడా సినిమా తీయలేదు. ఇంకా ఈ తెలుగు డైరెక్టర్ కనబడ్డ మహేష్ బాబు కూడా, ఎందుకంటే మళ్ళీ హిందీ డైరెక్టర్ లోకి వెళ్ళిపోతారు. KGF డైరెక్టర్కి ఎలా డైరెక్టర్ సినిమా తీస్తాడు. కానీ ఒకటేంటంటే మారుతి గారికి ఇంటి అడ్రస్ ఇచ్చిండు, సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని. సినిమా నిజంగా బాగోలేదు భయ్యా, మేము అనుకున్నాం నిజంగా సినిమా బాగోపోతే నువ్వు డేట్ ఇంటి అడ్రస్ ఇవ్వ కదా, బాగుంది కాబట్టి ఇంటి అడ్రస్ ఇచ్చావు మేము అనుకున్నాం. కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్న ఆడు ఫండ్స్ లో నువ్వు ఎంత నమ్మకం మీద చెప్పావంటే ఈ సినిమాలో జనాలను రప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు, సినిమాలో ఏమీ లేదు, అంతే. సినిమాలో అయితే ఏమీ లేదు భయ్యా. ప్రభాస్ అన్న 6 అడుగులు కట్అవుట్ మాత్రం ఉందన్న, వేరేది ఏమీ లేదు. సినిమా ప్రభాస్ కోసమే చూడాలి. హీరోయిన్ కూడా ఏం హీరోయిన్ పెట్టాడన్న, అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా. అంటే రెమ్యునరేషన్ తక్కువ చేసుకుని పెట్టిందో ఏమో తెలియదు, కానీ ప్రభాస్ అన్నికి పర్ఫెక్ట్ గా కావాలి, వదిన అనుష్కని పెట్టండి భయ్య, ఈ సినిమాలో బాగుంటది. ఎన్నిసార్లు పెట్టినా చూస్తాం అనుష్కని. అది అలాంటి సినిమా హీరోయిన్ పెట్టండి భయ్య. ఏ హీరోయిన్ పెట్టారు భయ్య అసలు సినిమాలో? ప్రభాస్ అని కట్అవుట్ ఏంటి, పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి? అసలు ఏం బాగున్నారు హీరోయిన్ కూడా ప్రభాస్ అనికి. యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ ప్రభాస్, తెలుసు కదా హీరోయిన్స్ యాక్టింగ్. అన్నా రాజేష్ సాబ్
మెగాస్టార్ అంటాం బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. గుడిలో ఇస్తాము హారతి, ఏం సినిమా తీసినవయ్యా మారుతి అన్న. చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాక్ బస్టర్ సినిమా చూసాను, నాకైతే మస్తు నచ్చింది. మెయిన్ గా మన ప్రభాస్ ని కల్కి సలార్లు చాలా సినిమా చూసాం అన్న. ఈ సినిమాలో అన్న ఒక క్యూట్ బాయ్ అంటే ఒక బుజ్జిగాడు, మొన్న మిర్చి అలాంటి ఒక క్యూట్ బాయ్, ఒక లవర్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉండదో ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎం, ఆ ఎలివేషన్స్, ఆ రొమాన్స్ ఏందన్న. మన ప్రభాస్ ని మొన్న సలారు కలిగిన విషయం, కానీ దీంట్లో వేరే 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 లెవెల్ విషయం అన్న. నాకైతే చాలా చాలా బాగుందన్న సినిమా భయ్యా. ఇదే మన మారుతి గారు ఎలా చూపించారు. మెయిన్ గా మాత్రం గోదావరి ఫేమస్ పులసా ప్రభాస్ కి లేదు సాటి తెలుసా. ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు భయ్యా. అసలే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. పక్కా భయ్యా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ బిర్యానీ దొరుకుతాయి భయ్యా. నాకైతే మళ్ళీ స్టార్టింగ్ చెప్తా, సూపర్ ఉందన్న. సార్ ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. రాజాసాబ్ యాక్చువల్లీ ఆయన పాన్ ఇండియా స్టార్ అని ఎందుకు వచ్చిందంటే, మనకి ఫస్ట్ సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి నుంచి రాజమౌళి ఒక రేంజ్ తీసుకెళ్లాడు. అది ఎలా ఏడు వరకు వెళ్ళిందంటే పాన్ ఇండియా స్టార్ బాహుబలి మన ప్రభాస్ ను ఒక రేంజ్ టాప్ హాలీవుడ్ వరకు తీసుకెళ్లాడు అనమాట. మనం హాలీవుడ్ లో గిట్ట వాళ్ళందరి ఫొటోస్ మధ్యలో ఈయన మూవీ పెట్టారు. సో డెఫినెట్లీ మూవీ చాలా బాగుంది. చెప్పాలంటే ప్రభాస్ ని మిర్చి తర్వాత 15 years తర్వాత మళ్ళీ అదే ప్రభాస్ ని చూపించాడు ఈ మూవీలో. ఇప్పటి వరకు 3-4 మూవీస్ అన్ని సీరియస్ అండ్ ఫైటింగ్ ఉంటుండే ప్రభాస్ ది. అందరికి ఏంటంటే ఒక డిఫరెంట్, మళ్ళీ అసలు ప్రభాస్ ఇలాంటి మూవీ ఎలా ఒప్పుకుండో మేమే షాక్ అన్నమాట. బట్ ఓవరాల్ మూవీ ఒప్పుకోనికి మారుతి మంచి డైరెక్ట్ చేశాడు. స్టోరీ అనేది చాలా బాగుంది కాబట్టి రాజాసాబ్ ఒప్పుకుండు. రియల్లీ చెప్తున్నా, రాజాసాబ్ అంటే రాజాసాబ్. ఆయన మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే ఆయన డ్రెస్సింగ్, ఆయన స్టైల్ అండ్ ఆయన డాన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ అని చెప్తున్నాను కదా. ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు. 3 హీరోయిన్స్ ఐ కెన్ ఛాలెంజ్ పెట్టు చెప్తున్నాం, మీరు మూవీ చూసి వెళ్ళండి. 3 హీరోయిన్స్ ప్రభాస్ పక్కకు అసలు కనిపించలేకపోయారు, ఆయనను బీట్ చేయలేకపోయారు. యాక్చువల్లీ మూవీలో చూస్తే హీరోయిన్స్ కి చూడాలని అందరు వెళ్తే ఇక్కడ హీరోకే టెంప్ట్ అయిపోతున్నాం. మేము బాయ్స్ అయి మేమే అంత ఇష్టపడుతున్నాం. ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు మూవీలో. అండ్ ఎక్కువ మెయిన్ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ కి ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్ ఉంటుందని. ఆ సెకండ్ హాఫ్ ఉండడమే గ్రేట్. ఆ సెకండ్ హాఫ్ లో విలన్ కి విలన్ ఈక్వల్, ప్రభాసే విలన్ అనేసి మనకు తెలిసిపోతుంది. 6 feet కట్అవుట్ కి 6 feet విలన్ ఎవరు అంటే చాటి లేడు కాదు, ప్రభాసే చాటి. అంటే ఆ మూవీ సెకండ్ పార్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటది. ప్రభాస్ ని మారుతి గారు చాలా చాలా గ్లామర్ గా సినిమా చాలా బాగుందండి. హిట్ బ్రో బ్లాక్ బస్టర్ బ్రో, బ్లాక్ బస్టర్ బ్రో, 1000 crores పక్కా. సినిమా ఎప్పుడే చూసినా బ్రో ప్రభాస్ ని అసలు గ్లామర్ గా చూపెట్టిండు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మారుతికి అసలు దండాలు పెట్టాలి బ్రో. సినిమా నెగిటివ్ అంటే ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి వెళ్ళి నెగిటివ్ కాదు అభిషేకాలు చేయాలి ఫ్యాన్స్. అంతా బాగా చేశాడు మారుతి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా, చెవులనే కదా రక్తాలు వచ్చినాయి బ్రో. అసలు 3 హీరోయిన్లు ఏం చూపెట్టిండు బ్రో, ఏం చూపెట్టిండు. వాళ్ళ గ్లామర్ ఏంటి, అసలు నెగిటివ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, అసలు నెగిటివ్ చేయకండి సినిమాని. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరు వచ్చి చూడాలి. చాలా డిఫరెంట్ జోనర్ ఇది. చాలా మంచి సినిమా బ్రో, చాలా బాగుంది సినిమా. ఆ పరిస్థితి ఏందో అన్న నాకైతే అర్థం కావట్లేదు. సినిమా బేసిక్ గా హిప్నటైజింగ్, ఆ తర్వాత అదేమంటారు సైకియాట్రిస్టులు, ఆ తర్వాత మంత్రాలు తంత్రాలు, ఇవన్నీ కాన్సెప్ట్ కలిపి మొత్తం అంతా పప్పు సాంబార్ అన్ని చేసి బిస్మిల్లాబాద్ మనకు పెట్టాడు. మేమైతే చాలా బాగా హిప్నటైజ్ అయిపోయాము. ఎంత బాగా హిప్నటైజ్ అయ్యామంటే ఇంట్లో ఉన్నావా సినిమాకి నిజంగా వచ్చామో అర్థం కావట్లేదు నాకు. ఒకటే చెప్తా, సినిమా మీరు చూడక్కర్లేదు. సంక్రాంతి సినిమాలు ఇంకా వస్తున్నాయి, ముందున్నాయి, మీరు వెళ్ళక్కర్లేదు. సినిమాకి మాత్రం ఇంకా ఉన్నాయి. మన బాస్ సినిమా వస్తుంది, రవితేజ్ అన్న సినిమా వస్తుంది, అనగనగా రాజు కూడా వస్తుంది, పరాశక్తి వస్తుంది. చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు ఉన్నాయి. పెద్ద చిన్న పక్కన పెట్టండి. కానీ సంక్రాంతికి రెబెల్ సాబ్ రిలీజ్ కాలేదు, మీరు వెళ్ళక్కర్లేదు. రెబెల్ సాబ్ రిలీజ్ కాలేదు, రాజా సాబ్ రిలీజ్ కాలేదు. నేను టైటిల్ కూడా మర్చిపోతున్నా, అంత హిప్నటైజ్ అయిపోయాను నేను. అన్న సినిమాలో బేసిక్ గా ఏం లేదన్నా, ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్ అనుకున్నాడు, ఇలా చూపిద్దాం అనుకున్నాడు, కానీ ఇంకెలానో చూపించాడు. 3 హీరోయిన్లు అవసరం లేదు, పాటలు
అవసరం లేదు, కుళ్ళు కామెడీ అవసరం లేదు, సత్య, వీటీవీ, తర్వాత వీళ్ళందరితో ప్రభాస్ రాజు, మన గబ్బర్ సింగ్, ప్రభాస్ రాజు, సప్తగిరి, వీళ్ళందరితో కామెడీ పండిద్దాం అనుకున్నాడు. అంటే ఆయన పండించాడేమో, మాకు పండలేదో నాకు అర్థం కావట్లేదు. హిప్నటైజ్ అయిపోయాం అక్కడ కూడా. కామెడీ పండిందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఫైట్ సీక్వెన్సెస్ అన్న, ఇంత దారుణమైన ఫైట్ సీక్వెన్స్ నేను ఎక్కడ చూడలేదు. ఆ ఫైట్ సీక్వెన్స్ లో గ్రాఫిక్స్లు, ఆ యాక్షన్ కొరియోగ్రఫీ ఏం మాట్లాడలేకపోతున్నా అన్న. నేను చాలా అంటే ఒక మంచి ఫీలింగ్ తో వచ్చా. చలో చూద్దాము, సంక్రాంతి మూవీ ఫెస్టివల్ స్టార్ట్ అయింది, ఇంకా మంచి సినిమాతో మొదలవుద్ది అని. కానీ మొదలగాలి, ఇది మాత్రం మంచి సినిమా కాదు, స్కిప్ చేసేయచ్చు. హ్యాపీగా ఇంట్లో ఉండండి. 3 రోజుల తర్వాత 11వ తారీఖు నుంచి మళ్ళీ సినిమాలు వస్తాయి, అప్పుడు మళ్ళీ వెళ్దాం థియేటర్లకి. వెళ్ళిపోతుంటారు అన్న జనాలు. ఆల్రెడీ మేము కూడా వెళ్తాము. అంటే వెళ్తామో దారిలో మళ్ళీ హిప్నటైజ్ అయిపోయి అడ్రస్ మర్చిపోతామో తెలీదు. అందరూ ఫ్యాన్స్ వెళ్తారు మారుతి ఇంటికి, ఫుల్ మీల్స్ చేస్తారు మారుతితో కలిసి. అది మరి ఎలా చేస్తారని మీ ఓకే వదిలేస్తున్నా. రేటింగ్ వరకు చూసుకుంటే రేటింగ్ అడగొద్దాను, ఒక అభిమానిగా నేను రేటింగ్లు ఇచ్చి ప్రభాస్ని కింద పరచలేను. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. అంటే మనం చూసి ఒక రివ్యూర్గా అవతల వాళ్ళు కూడా మన రివ్యూ నమ్ముతారు కదా కొంతమంది. సినిమా ఉన్నట్టే చెప్తుంది, నీ ఫ్యాన్ గా కదా చెప్పట్లేదు. ఫ్యాన్ ఎందుకంటే ఇక్కడ నీ ఫ్యాన్ అని చెప్పుకోవడం కోసం, ఒక జెన్యున్ గా రివ్యూ సినిమా కోసం చెప్తున్నాను. ప్రాపర్ స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అంటే కేవలం ప్రభాస్ అన్న యాక్టింగ్ ప్రభాస్ అన్న బ్రాండ్ నమ్ముకుని ఈ సినిమాని తీసాడు మారుతి. విశ్వప్రసాద్ గారు ఖర్చులు ఎక్కడ వెనకాల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు. 3 హీరోయిన్లు కథకు అవసరం లేదు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఆయన ఏదో ప్రభాస్ గారికి ఒక్కొక్క టైంలో ఒక కామెడీ రొమాంటిక్ చూపించారు, ఎంజాయ్ చేసాం ఫస్ట్ హాఫ్ లో, ఓకే. కానీ స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా డిసప్పాయింట్ చేసాడు మారుతి. అంటే సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసు, ఓరి అమ్మ ఒక్క ప్రభాస్ సినిమా ఇంతలా సాగదీస్తారా అని జనాలే షాక్ అవుతున్నారు. ఒక ఫ్యాన్ గా నేనే షాక్ అవుతున్నాను. 3 గంటల 10 నిమిషాలు ఎందుకురా సినిమాని అంత అలా సాగదీసినప్పుడు? ముందు సినిమా ట్రిమ్ చేసాం, 2 hours 50 minutes వచ్చిందన్న, మళ్ళీ 15 minutes యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేసావు? మాకు ఎందుకు తలపోటు? సో ఓవరాల్ గా ఇచ్చానా ఏఎంబీలో చూసిన ప్రతి మాస్ ఫ్యాన్ ఇవాళ కొండపూర్ మారుతి ఇంటికి వెళ్ళి గుత్తబాల తిడతారు. సో నా వరకు చూసుకుంటే యావరేజ్ అన్న సినిమా. ఎవరు వచ్చినా ప్రభాస్ గారి కోసం అయితే ఒకసారి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి చూస్తారు. ఇంకా ఫ్యాన్స్ అంటారా, ఆయన ఈ విధంగా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యాన్స్ ఎలాగైనా చూస్తారు. బట్ అదర్ ఫ్యాన్స్ చెప్తున్నాను, ప్రభాస్ గారి కోసం ఫస్ట్ హాఫ్ కోసం హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రిపీట్ ఆడియన్స్ అంటారా, మళ్ళీ పెద్ద క్యారెక్టర్ మన 2-3 షార్ట్స్ పట్టాయి కదా, ఆ షార్ట్స్ మళ్ళీ 15 ఈ సినిమాలో ఎప్పుడు లేవు, కానీ 15 తారీఖున యాడ్ చేస్తాం. అంటే సో నా వరకు చాలా బాధ వేస్తుంది సార్. కోపం. తమను మ్యూజిక్ వరకు చూసుకుంటే ఆయన చేశాడు, అంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వకపోయినా కొన్ని సీన్స్ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ తో చాలా ఎలివేషన్. స్టోరీ సరిగ్గా లేదు, ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, ఎడ్యుకేషన్ లాంటి ఏమీ లేదు. ఏంటంటే విశ్వప్రసాద్ గారు చెక్కే ఉన్నాయి, నేను సినిమా తీస్తున్నారు. ఏమంటే చెక్కే ఉండి నేను సినిమా తీస్తున్నాను అన్న, చెక్లు అడగడం ఏంటి పని అయిపోయినట్టుగా ఉంది అంతేనే. ఏది రైటింగ్ లో అయితే మెయిన్ మైనస్ ఉన్నారు. కొన్ని డైలాగ్స్ కూడా పెద్దగా ఏమనిపించలేవు. సో ఏంటంటే ప్రభాస్ అనే యాటిట్యూడ్, కేవలం ఒక ప్రభాస్ అనే యాటిట్యూడ్ కోసమే సినిమాకి వెళ్తారన్న. కలెక్షన్లు వచ్చిన ప్రభాస్ కోసం వస్తే, ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ టైమింగ్ కోసం వస్తే కామెడీ బాగుంది సినిమాలో. ఏదైనా చెప్పుకోదక్క ఏదైనా ఉందంటే కామెడీ టైమింగ్ మాత్రం బాగుంది అంతే. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ 20 minutes కూడా బాగా తీశారు. అంటే మనకి లాగ్ ఉన్నా సరే ఆ 20 minutes లాగ్ అనిపించింది మనకి. ఓకే, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ముసలితో ఫైట్ కావచ్చు, ఒక గ్రాండియర్ ఉంటుంది కాబట్టి దాంతో చూసినంతసేపు ఒక ఎంజాయ్ చేస్తాం. ప్రభాస్ గారిని ఒక మాస్కర్ అంటే మాస్గా చూస్తాం, అప్పుడు కామెడీగా ఉంది కదా, కొంచెం విజువల్ వేసే విధంగా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ లాంటివి కూడా. అందుకనే యావరేజ్ అన్న సినిమా. ఆ 2 నిమిషాలు కూడా లేకపోతే ఇంకేమంటారు నాకు తెలియదు మరి సినిమా. నాకు అర్థం కాలేదు, అప్పుడు అర్థం కాలేదు, ఆడు ఎందుకు ఏడ్చాడు అర్థం కాలేదు. రేపు సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా ఇలాగే ఏడుతారని ఇప్పుడు అర్థమైంది నాకు, నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ఆడు ఏడ్చింది, ఈ రోజు మేము ఏడుతున్నాం అంతే. సో ఓవరాల్ గా నా వరకు అయితే యావరేజ్ అన్న సినిమా. అతను ఫ్యాన్స్ చెప్తున్నాను, ఒక అభిమానిగా అంటే నాకు ప్రభాస్ అంటే గొప్పే కాదంటలేదు, అలాగని చెప్పి ఒక రివ్యూగా సినిమా ఎలా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఒక యావరేజ్ సినిమా అంతే. థ్యాంక్ యూ. 2 వద్దన్న, నాకు మారుతి వద్దు. 2 తీసుకోండి, కానీ మారుతిని మాత్రం మార్చండి ప్లీజ్ అని మీకు దండం పెడతాను. మారుతిని మాత్రం వద్దు. ఆడికి 100 కోట్లు కదా 500 కోట్లు ఇచ్చినా దాన్ని ఏం చేస్తారు భయంగా ఉంది. మాకొద్దు బాబాయ్, మాకొద్దు. వెయిటింగ్ ఫర్ స్పిరిట్ కల్కి 2 అంతే. స్పిరిట్ కొత్త నా మామూలుగా వంగ అక్కడ తగ్గడానికి వంగ మామూలు ఫస్ట్ లుక్ తోనే షేక్ ఆడించాడు. ఇండస్ట్రీ కాదు, ఇండియానే షేక్ ఆడించాడు ఫస్ట్ లుక్ తోనే. ఇంకా స్పిరిట్ మీద ఇంత కూడా డౌట్ లేదు. 1.1 కూడా డౌట్ లేదు. పక్కా హిట్ అంతే, పక్క హిట్ కాదు, ఇండియా షేక్ అంతే. భారీ ఎత్తున కాదు, కలెక్షన్ వేరా అన్న. నిజంగా చెప్తున్నా, ఎన్ని వచ్చినా సరే